కాసేపట్లో మనకి జాయిన్ అవుతారు జూమ్లో. అందరికీ వెల్కమ్ టు ది డిబేట్ అండి. ముందుగా సురేంద్రబాబు గారు మీతోటే స్టార్ట్ చేద్దాం. అసలు ఏంటి మీకున్న బకాయిలు ఎన్ని, ప్రభుత్వాలకి మీరు విన్నవించుకున్నది ఏంటి, ఎందుకు మీ సమస్యలు తీర్చడంలో విఫలమవుతున్నాయి, ఏం చెప్పారు వాళ్ళు అసలు మీకు? సార్ యాక్చువల్గా లాస్ట్ మంత్ గవర్నమెంట్ అంటే ఇట్లనే ప్రైవేట్ హాస్పిటల్స్ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ హెల్త్ మినిస్టర్ గారిని కలిశారు. అప్పుడు కూడా అంటే స్ట్రైక్ నోటీస్ గానే ఇవ్వడం జరిగింది. అప్పుడు హెల్త్ మినిస్టర్ గారు ప్రామిస్ చేశారు ఖచ్చితంగా అంటే ఒక 1 month లో రిలీజ్ చేస్తామని చెప్పి. అంటే 1400 crores వరకు పెండింగ్ ఉంది సార్. సో అందులో ఇప్పటి వరకు సుమారుగా ఒక 100 crores మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. ఓకే. బట్ గవర్నమెంట్ స్టాండ్ ఏంటంటే ఇప్పుడు వెన్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఇప్పటి వరకు సుమారుగా మోర్ దాన్ 50% క్లియర్ చేసాము అన్నది అది ఫ్యాక్ట్ కాదనలేము. కాకపోతే ఇది ఫస్ట్ బిగినింగ్ నుంచి కూడా ఒక 40-45 days లో క్లియర్ అయ్యేది ఆల్మోస్ట్ 1 year పడుతుంది. సో 1 year మేజర్ గా ఆరోగ్యశ్రీ సర్వీసెస్ ఇప్పుడు తెలంగాణలో తీసుకుంటే సార్ 80 to 85% డిస్ట్రిక్ట్ లెవెల్ హాస్పిటల్ సర్వీస్ అందిస్తున్నాయి, హైదరాబాద్ కాదు. సో ఈ చిన్న హాస్పిటల్స్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో వీటిని అంటే ఐసీయూ సర్వీసెస్ రన్ చేయడము, ఇన్ని బకాయిలు పెండింగ్ ఉంటే డిఫికల్ట్ అనే విషయాన్ని గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు సార్ డాక్టర్స్ అందరూ. అంటే ఇప్పుడు అంటే విధులేని పరిస్థితిలో ప్రభుత్వం ఏదో 100 కోట్లు విడుదల చేస్తుంది, కొన్ని హాస్పిటల్స్ మళ్ళీ ఆలోచిస్తున్నాయి అనేది వార్తలు వస్తున్నాయి, నిజమేనాది? సార్ ఎప్పుడైనా సరే హాస్పిటల్స్ సర్వీస్ ఇవ్వాలనే ఉంటాయి సార్, స్ట్రైక్ చేయాలని ఉండవు. అంటే ఇప్పుడు కూడా కానీ అంటే ఏదైనా నిజమైన అష్యూరెన్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా స్ట్రైక్ ని విరమించుకొని సర్వీస్ చేయాలనే ఉంటది. అవును. అంటే అసలు 100 కోట్లు ఈ వార్తలు ఎంతవరకు వాస్తవం అనేది మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది? బర్డెన్ హాస్పిటల్స్ తో పాటు పబ్లిక్ కి చాలా బర్డెన్ అవుతుంది సార్. ఈ పెరిఫరీస్ లో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ కానీ ఆగిపోతే ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకి ఎలాగో ఇన్సూరెన్స్ ఉంటుంది సార్. మెయిన్ కార్పొరేట్ హాస్పిటల్స్ పెద్ద పెద్ద హాస్పిటల్ సర్వీస్ చేసేది కూడా మెయిన్ గా ఇన్సూరెన్స్ బేస్డ్, నాట్ ఆరోగ్యశ్రీ బేస్డ్. ఓన్లీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ మాత్రమే డిస్ట్రిక్ట్ లెవెల్ ఉన్న హాస్పిటల్స్ సర్వీస్ చేస్తున్నది ఆరోగ్యశ్రీ. సో ప్రభుత్వానికి రిక్వెస్ట్ ఏంటంటే యాక్చువల్ గా బిగినింగ్ నుంచి కూడా ఇది ఒక స్ట్రీమ్ లైన్ చేసింటే బాగుండేది సార్. ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఇప్పుడున్న బకాయిలు క్లియర్ చేసి ఒక క్లియర్ కట్ సొల్యూషన్ తీసుకుంటే మంచిది సార్. అంటే అలాగే అప్పుడు మీరు జనవరిలోనే అప్పటికే 1100 కోట్లు బకాయిలు చెల్లించాలని అప్పుడే ప్రభుత్వానికి వినిపించడం జరిగింది. అంటే అప్పుడు పరిష్కరించుకుంటూ వస్తామని చెప్పారు, మీరు కూడా సమ్మె విరమించుకుంటూ వచ్చారు. సో అంటే ఎక్కడ మరి ఎప్పుడు వెళ్తున్నా అసలు ఎలాంటి అష్యూరెన్స్ వచ్చింది మీకు? సార్ మంత్రి గారు అయితే ఖచ్చితంగా అన్ని క్లియర్ చేస్తామని చెప్తున్నారు సార్. చెప్పడం అయితే 100% ప్రామిస్ చేస్తున్నారు. సో విత్ ఇన్ 45 days క్లియర్ చేసేస్తాము, విత్ ఇన్ 3 months క్లియర్ చేస్తామని. బట్ అంటే అందులో అట్లీస్ట్ 10% కూడా జరగలేదు. సో అందుకోసం అని హాస్పిటల్స్ చాలా సఫర్ అవుతున్నాయి సార్. ఇప్పుడు ఏమేమి సేవలు నిలిచిపోతాయండి? ఈ అర్ధరాత్రి నుంచే కదా మీరు చెప్పింది తెలంగాణ? అవును సార్. అంటే ఆరోగ్యశ్రీలో మెయిన్ గా పబ్లిక్ యూటిలైజ్ చేసుకునేదంతా కార్డియాక్ సర్వీసెస్, డయాలసిస్ ఇలాంటివి సార్. అంటే ఎమర్జెన్సీస్ ఉంటాయి మేజర్ గా, అలాంటివన్నీ కూడా అఫెక్ట్ అవుతే పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఇప్పుడు కార్డియాలజీ ఇవన్నీ కూడా రన్ చేయడం అంత ఈజీ కాదు సార్ పెరిఫెరీస్ లో, క్యాథ్ ల్యాబ్స్ అవన్నీ కూడా. సో డయాలసిస్ సెంటర్లు కానీ ట్రామా సెంటర్స్ అంటే ఆల్రెడీ ఇప్పుడు ట్రీట్మెంట్ కోసం వచ్చి ఉంటారు, ఆరోగ్యశ్రీ మీదకు ఇచ్చి ఉంటారు, మీకు మళ్ళీ నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏదో ఉంటుంది చెప్తూ ఉంటారు కదా, మీరు 2 రోజులు టెస్టులు చేస్తారు మళ్ళీ మీకు ట్రీట్మెంట్ ఇస్తామని చెప్తూ ఉంటారు. ఇప్పుడు అలాంటి సీరియస్ పేషెంట్లు ఏమన్నట్టు వాళ్ళ పరిస్థితి ఏంటండి మరి ఇప్పుడు? అదే సార్, అంటే తప్పకుండా ఇబ్బంది అవుతుంది. అంటే అలాంటి వాటికి ట్రీట్మెంట్ ఆపడం అనేది అంటే అనెథికల్ కూడా, అంటే మా సైడ్ నుంచి కూడా. కాకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వము స్పందించాలనే ఉద్దేశంతో స్ట్రైక్ నోటీస్ ఇవ్వడము ఆపేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏదైనా మంచి అష్యూరెన్స్ వచ్చి కొంతవరకు ఫండ్ రిలీజ్ చేసి హాస్పిటల్స్ కి బెనిఫిట్ అయ్యేటట్టు చేస్తే ఇమ్మీడియట్ గా సర్వీసెస్ స్టార్ట్ చేస్తారు సార్. రైట్ అండి, కంటిన్యూ చేద్దాం సురేంద్రబాబు గారు. విజయ్ కుమార్ గారు మీరు చెప్పండి, మీరు ఏపీ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అసలు మీ